ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు. భక్తిహీనుల హృదయంలో దేవుని భయం బొత్తిగా లేదు అని కీర్తనకారుడు అన్నట్లు ఈ భక్తిహీనతలో నుంచి దుష్టత్వము, మూర్ఖత్వము ఆవిర్భవిస్తాయి. అయితే వీటికి ఆజ్యం పోసినట్లుగా అవిశ్వాసం ముందు ఎదురవుతాయి. ఈ పత్రిక ప్రస్తుతపున్న పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి. అనవసరమైన పనిభారం పెట్టుకొని ఎంత వ్యసనంలో ఉండిపోతున్నామంటే మనం వేరే వాటి మీద చూడలేకపోతున్నాం. రెండవది సోషల్ మీడియా యొక్క మత్తు. ఆ సోషల్ మీడియాని బట్టి మనం చేయవలసినవి చేయక అనవసరమైన దాంట్లో టైం వేస్ట్ చేసుకుంటూ అది మనకు సంబంధం లేని వాటి మీద వ్యతిరేకత చూపిస్తూ ఒక గుంపుగా చేరి మనుషులను ఇబ్బంది పెట్టేదిగా ఉన్నాయి. అయితే ఎంత వ్యతిరేకతలు ప్రబలినప్పటికీ, ఎంత అనవసరమైన వారు గుంపులుగా చేరినప్పటికీ ప్రభు ప్రేమ నుండి మనలను విడబాపువాడు ఎవడూ లేడు. ఇప్పటి వరకు క్రైస్తవ చరిత్రలో వ్యతిరేకత లేనిది ఏది కూడా గొప్ప స్థితికి రాలేదు. అయితే ఎక్కడైతే దేవుని వాక్యము, దేవుని సత్యం ప్రబలుతూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వ్యతిరేకత కూడా ప్రబలుతూ ఉంటుంది. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభు యొక్క వాక్యము శీఘ్రంగా ప్రకటించబడుతుంది, శీఘ్రంగా వ్యాపించబడుతుంది. ఇవన్నీ వ్యతిరేకత ఉన్నప్పటికీ మనం కేవలం ఒక ఆయుధం చేత దీన్ని కొట్టివేయొచ్చు. ఆ ఆయుధమే ప్రార్థన. ఇక్కడ కూడా ఇదే మాట చెప్పబడుతుంది. మనం ఆ ప్రార్థన గుంపులుగా చేరి, ఒంటరిగా చేరి, ఇద్దరిద్దరుగా చేరి మనం చేయడం మొదలు పెడితే ప్రభు పక్షాన పోరాడు వారికి మనం సహాయం చేయ వారంగా అవుతాం. వారిని ఇంకా ప్రోత్సాహపరచు వారంగా ఉంటాం. అదే వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. మనము ఆ ఆయుధాన్ని చేతబట్టుకొని ముందుకు పోదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మేము ఎన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ నిన్ను సానుకూలంగా నిన్ను సేవించుటకు నీ వాక్యము ప్రబలునట్లుగా దేవా మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. అనేకమైన ప్రజలు ఎక్కడెక్కడైతే హింసించబడుతున్నారో, బాధపడుతున్నారో దేవా నీ సహాయాన్ని అక్కడ పంపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.